హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా. నేను ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. సైనసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయని మీకు చెప్పాలనుకుంటున్నాను. సైనసిస్ అంటే ఇక్కడ సైనస్ అనేవి ఉంటాయి. ఈ సైనస్లోని జలుబు తెమడ అనేది పేరకపోతే దాన్ని సైనసిస్ అంటారు. సైనసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇదంతా పొడిచినట్టు నొప్పి రావటం, ఎక్కువగా జలుబు చేయటం, జలుబు చేసినప్పుడు ఎల్లోగా దాంట్లో బ్లడ్ చారలాగా రావటం, ఏదైనా ఘాటైన స్మెల్స్ కానీ కెమికల్స్ ఎక్కువ కలిసిన స్మెల్స్ కానీ వస్తే తలనొప్పి అనేది రావటం, ఇవి దీని లక్షణాలు. ఇవి ఎలా మనకు తెలుస్తుందంటే ఈ లక్షణాలు కనిపిస్తే సైనసిస్ అనేసి మనం ఐడెంటిఫై చేయవచ్చు. నాకేమైందంటే అక్టోబర్లో అనుకుంటా, ఇది ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కట్ చేస్తే వాటి పవర్కి అనేది ఈ ముక్కులోంచి బ్లడ్ అయితే రావటం స్టార్ట్ అయింది. ఎటు సైడ్ వచ్చేదంటే రైట్ సైడే వచ్చేది, ఇటువైపు అయితే వచ్చేది కాదు, రైట్ సైడే వచ్చేది. ముక్కులోంచి బ్లడ్ 3 days వచ్చింది అలానే. అంటే డే మొత్తం వచ్చేది కాదు, డేలో 3 times 2 times అలా వచ్చేది. గొంతు కూడా నొప్పి ఉండేది. అయితే ఏమైందంటే నేను ఈఎన్టీ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ ముక్కులోంచి బ్లడ్ వస్తుందని ఈఎన్టీ దగ్గరికి వెళ్తే ఈఎన్టీ అన్నారు కదా, నీకు ముక్కులో అయితే పొక్కు అయిందమ్మా, పొక్కు అవటం వల్ల నువ్వు గట్టిగా చేరటం వల్ల ఆ పొక్కు చితికి బ్లడ్ అయితే వచ్చింది, అంతేగాని ఏమి ఇబ్బంది లేదని ఒక 4 days 5 daysకి మెడిసిన్ అయితే రాశారు. ఇదేంటి ఇంత నొప్పిగుండి ఇట్లా బ్లడ్ వచ్చిందని 3 days నుంచి ఇబ్బంది పడ్డాము, పొక్కు అయింది, పొక్కు వల్ల బ్లడ్ వచ్చిందనేసి అంటున్నారు. ఇదేంటని నా పక్కన వాళ్ళతో కూడా, నాతో వచ్చిన వాళ్ళతో కూడా అన్నాను. అయితే ఏమోలే అని మెడిసిన్ అయితే వాడాను, తగ్గింది, కానీ పూర్తిగా తగ్గలేదు. తగ్గిందని నేను అనుకున్నాను, కానీ పూర్తిగా తగ్గలేదు. మళ్ళీ జనవరిలో స్టార్ట్ అయింది. మళ్ళీ జనవరిలో ముక్కులోంచి బ్లడ్ రావటం, అయితే నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టేది కూడా కాదు. 4-3కి మెలకు వచ్చిందంటే ఇంకా నిద్రపోయేదాన్ని కాదు, నిద్ర పట్టేది కాదు. ఎక్కువగా తలనొప్పి వచ్చేది, బ్లడ్ రావటం, ఇది స్టార్ట్ అయింది. అయితే తలనొప్పి అయితే నేను మిషన్ కుడతాను కదా, దానివల్ల తలనొప్పి కనుక వస్తుందేమో, ఇదంతా పొడి చేయించినట్టు, కన్ను గుడ్డు లాగినట్టు అట్లా అనిపిస్తే ఈ కళ్ళు ఇదే కదా, జలుబు అయితే అనిపించేది కాదు. మామూలుగా బ్లడ్ 3 times అట్లా వచ్చేది, కానీ జలుబు అయితే లేదు. నేను ఇంకేదైనా ఇబ్బంది ఏమో అనుకున్నాను, జలుబు అట్లా లేదు కదా, బ్లడ్ మాత్రమే వచ్చేది. ఎప్పుడు ముక్కు గట్టిగా చేదటం వల్ల చీదితే ఆ జలుబులోని కొంచెం బ్లడ్ వచ్చేది. అది డేలో 2 times 3 times అలానే వచ్చేది, ఎక్కువైతే వచ్చేది కాదు. ఈ కన్ను నొప్పి, ఇది నొప్పి ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ఉంటే నేను అనుకున్నా కదా, మిషన్ కుడతాను కదా, మిషన్ కుట్టడం వల్ల స్పెట్స్ కన్ను లాగి సైట్ ఏమన్నా వచ్చిందేమో, స్పెట్స్ వేయించుకుంటే సరిపోయిద్దేమోనని 7 days అంటే 1 week అలానే ఉన్నాను. తలనొప్పికి మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని, తగ్గేది కాదు. ఇంకా వెళ్దాం అనుకున్నాను, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, స్పెట్స్ వేయించుకుందాం, సైట్ ఏమన్నా వచ్చిందేమో అనుకున్నాను. ఆ లోపు ఏమైందంటే ముక్కులోంచి బ్లడ్ కూడా వస్తుంది కదా అన్నట్టు యూట్యూబ్లో కొట్టాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చినాయి అన్నమాట వీడియోస్. సైనసిస్ ప్రాబ్లం ఉంటే ముక్కులోంచి బ్లడ్ వస్తుంది చీముడితో పాటు, అలానే ఈ కనుబొమ్మలు, ఈ కన్ను లాగినట్టు ఉండటం, గొంతు నొప్పి ఉండటం, ఘాటైన స్మెల్స్ పడకపోవటం అట్లా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేసి వస్తే నాకు భయం వేసింది. ఆ నైట్ అంతా కూడా నిద్రపోలేదు. ఇంకా తెల్లారంగానే నేనైతే హాస్పిటల్కి వెళ్దాం అనేసి మా వారితో అన్నాను. ఇంకా ఆయన హాస్పిటల్కి అయితే పంపించారు, ఆయన రాలేదులే పంపించారు. హాస్పిటల్కి వెళ్తే ఇలా ప్రాబ్లం ఉంది, ఏదైనా స్మెల్స్ అయితే అస్సలు పడట్లేదు, ఎమ్మటే తలనొప్పి అయితే వచ్చేస్తుంది అనేసి అంటే ఆయన ఇవి చెప్పగానే, లక్షణాలు చెప్పగానే అన్నారు, సైనసిస్ ప్రాబ్లం ఉందమ్మా నీకు, అందువల్లే ఇట్లా నొప్పి అనేది వస్తుంది, మెడిసిన్స్ రాయమంటే మెడిసిన్స్ రాస్తాను, కానీ సిటీ స్కానింగ్ అయితే తీపించుకోవాలి, ఎంతవరకు ఉంది ఏంటనేది తెలియటానికి అనేసి అన్నారు. అంటే మళ్ళీ ఎప్పుడో సిటీ స్కానింగ్ తీపించుకునే కన్నా ఈ డౌట్స్ ఎందుకులే అనేసి నేనైతే సిటీ స్కానింగ్ రాసేయండి తీపించుకుంటాననేసి అన్నాను. సిటీ స్కానింగ్ రాశారు. తీయించాక డాక్టర్కి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చాక చూపిస్తే అన్నారు కదా, ఈ ముక్కు మూలం అయితే వంకరగా ఉంది, ఇటువైపు రైట్ సైడ్ మొత్తం తెమడ అనేది పేరకపోయింది, సర్జరీ అయితే చేయాలి, 2 days 1 day అంతే, ఇంకేమీ అనిపించేది, ఇబ్బంది ఏమి ఉండదు అనేసి అన్నారు. సరే ఎంత అవుతుంది సార్ అనేసి అంటే
90,000 అయిద్దన్నారు. 90,000 అంటే చాలా ఎక్కువ అనిపించింది మాకు. అంత అమౌంట్ అంటే ఏం పెడతాం అనిపించింది. ఇంత అమౌంట్ ఇప్పటికిప్పుడు ఇంత అమౌంట్ అంటే ఎలా అనిపించింది. అందులోనూ భయం బాగా వేసింది. అమ్మో సైనసిస్ అంటే ఈ ముక్కు సర్జరీ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా భయం వేసింది. ఇంటికి వచ్చాం. ఇంత అమౌంట్ పెట్టలేమని ఆరోగ్యశ్రీ కార్డు అప్పటికప్పుడు నాది అందులో లేదు, యాడింగ్ అవ్వలేదు. యాడింగ్ చేయించాం. ఒక 2 days 3 days తిరిగి మరీ యాడింగ్ చేయించాక అనిపించింది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేద్దామని. సర్జరీ తప్పనిసరిగా ఇది అని వీడియోస్ని చూసాను నేను. ఆయుర్వేద డాక్టర్స్ ఉంటారు కదా, సైనసిస్కి సర్జరీ తప్పనిసరి అని ఏం లేదు, మీరు పత్యం చేస్తే తగ్గుతుంది అనేసి ఓ దాంట్లో వచ్చింది. ఇంకో ఆయుర్వేద డాక్టర్లు అన్నారు కదా, సర్జరీ చేయించుకున్నా సరే పూర్తిగా తగ్గిద్దని ఏమి గ్యారంటీ లేదు, అది వస్తూనే ఉంటుంది. ఈ తెమడ అనేది తీసేసినా మళ్ళీ తెమడ అనేది పెరగపోయింది కదా, డ్రైనేజ్లో తీసినట్టు మళ్ళీ డ్రైనేజ్లో మళ్ళీ మురికి అనేది చేరిద్ది కదా, అలానే ఇది కూడా. ఒక డాక్టర్ అయితే 14 times ఏమో చేయించుకున్నారు. ఇంకా మళ్ళీ అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని ఒక ఆయుర్వేద డాక్టర్ అన్నారు. ఇంకొక సర్జరీ చేయించుకున్నా ఉంది కదా, నేను అదే ఈఎన్టీ దగ్గరికి వెళ్తే ఇలా సైనసిస్ అన్నారు, సర్జరీ చేయాలన్నారు. 1 week మెడిసిన్ రాసిచ్చారు. ఆ మెడిసిన్ వాడి జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. నైట్ నిద్రపోకుండా ఊపిరాడకుండా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా తప్పనిసరి చేయించుకోవాల్సి వచ్చింది. కానీ ఎవరైనా సైనసిస్ ప్రాబ్లం వస్తే ముందే జాగ్రత్తగా ఉండండి. నాకులాగే ఇబ్బంది అయ్యేంతవరకు అయితే తీసుకొచ్చుకోవద్దు. చాలా ఇబ్బంది పడాలి. సర్జరీ చేయించుకుంటే చాలా పెయిన్ ఉంటుంది అనేసి అన్నారు. బాగా భయం వేసి ఇంకా నేనేం చేశానంటే యూట్యూబ్లోని ఆయుర్వేద డాక్టర్స్ సైనసిస్ తగ్గించుకోవాలంటే ఎట్లా, ఏం చేయాలి, ఏ పథ్యం చేయాలి అనేవి సెర్చ్ చేసి అవి అయితే చేశాక జనవరి కదా, జనవరి నుంచి 2 months అలానే చేశాను. పథ్యం చేశాను, డైట్ చేశాను, యోగాలు కూడా చేశాను. కానీ తగ్గినట్టే అనిపించింది. కాకపోతే సమ్మర్ కదా, సమ్మర్ వల్ల తగ్గిందా లేకపోతే ఏంటనేది మళ్ళీ వర్షాకాలం వస్తే కానీ తెలియదు. అప్పటి వరకు అయితే పర్లేదు. మరి వర్షాకాలం వస్తే ఎలా ఉంటుందో ఏంటనేది చూడాలి.